హాయ్ ఫ్రెండ్స్, నేను మీ A4 మోటార్ బ్లాగర్ని. ఈరోజైతే లాంగ్ రైడ్ చేస్తున్నాం అనమాట. ఈరోజు రైడ్ వచ్చి ఉదయగిరి. ఇదే నా మొదటి టోల్ ప్లాజా అనమాట, బుచ్చిరెడ్డిపాలెం. ఇది నా సెకండ్ టోల్ ప్లాజా అన్నమాట. NH67 DC పల్లె. ఇప్పుడు క్యాచ్ చేస్తాను. ఉదయగిరికి రైట్ టర్న్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు NH67 ఇప్పుడు దిగాలి. దిగి రైట్ టర్న్ తీసుకోవాలి ఇప్పుడు ఉదయగిరికి. ఇదే అనమాట ఘాట్ రోడ్. ఇది ఫుల్ ఘాట్ రోడ్, ఘాట్ సెక్షన్ అనమాట. పసక్ స్పీడ్ బ్రేకర్. ఉదయగిరి స్ట్రైట్, ఉదయగిరికి నేరుగా వెళ్ళాలి.
కట్టడాలు ఎక్సలెంట్ ఉన్నాయి గుళ్ళు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కట్టిన గారు ఇవన్నీ. స్తంభాలు. ఉదయగిరి కోటకు దారి అనమాట ఇదంతా. చూడండి మొత్తం మెటల్ రోడ్డు, గతుకులు అనమాట. ఇప్పుడు ఆ కొండ మీదకి మనం వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోడ్డు మీద ఎక్కడ దాకా ఎగురుతుందో అక్కడ దాకా వెళ్ళి బండి అక్కడ పెట్టేసి కొండ మీదకి వెళ్ళాలి. పసక్కు గతుకులే. ఈ కోటను శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారనమాట. అబ్బా కత్తుకులు మరి నాయన చాలా హైట్లో ఉంది. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఇది ఎక్కలేక? చేద్దాం, రిస్క్ చేస్తేనే కదా ఏదైనా కానీ. మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట ఇది. ఇక్కడ ఎలుగు బండ్లు ఉంటాయి, చిరత పుల్లులు ఉంటాయి. రిస్క్తో ప్రాణాలతో చెలగాట అనమాట. రిస్క్ చేయడమేనో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఉదయగిరి దగ్గర ఉన్నానమ్మా. ఉదయగిరి నుంచి రాయదుర్గం అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కోట అనమాట ఇది. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. నేను అక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఫారెస్టు. ఈ ఫారెస్ట్ కొండ మీదకి వెళ్ళాను. కొండ మీద 6 కిలోమీటర్ పైకి వెళ్ళాలి. ఇక్కడ దాని తగ్గట్టు ఇక్కడ చిరుత పులులు ఎక్కువ, ఎలుగు బండ్లు కూడా ఎక్కువ. నేనైతే సోలోగా వచ్చాను అనమాట. ఇక్కడ ప్రజలు ఏంటంటే వెళ్ళొద్దు, ఇక్కడ చాలా రిస్క్తో కూడింది అన్నారు. కానీ నేను రిస్క్ చేస్తున్నాను. కంపల్సరీ నేను పైకి వెళ్ళేదే. ఇప్పుడు బయలుదేరదాం ఫ్రెండ్స్. బండి అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. ఇప్పుడైతే మనం పైకి వెళ్తాం. స్టెప్స్ కదా 6 కిలోమీటర్స్ మొత్తం హైట్ అనమాట. ఇదంతా కాళ్ళు అడివే, ఏమో జరిగి స్టెప్స్ అనమాట. ఈ వీడియో కోసం నా ప్రాణాలు తాకట్టు పెట్టి మరీ వెళ్తున్నాను. ఇక చూడండి పైన కోటలు ఉన్నాయి. కోట ఉందన్నమాట పైన. ఇంకా చాలా హైట్ అయితే వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, మనం వెళ్ళే దారిలో ఇక్కడ మనకి ఒక సన్న కాలువలా కనపడుతుంది. అక్కడ ఉండే ఉదయగిరి ప్రజలు ఏం చెప్తున్నారంటే, హనుమంతుడు కొండనెత్తుకు వెళ్ళేటప్పుడు దాంట్లో విరిగిపడిన ముక్క పడి అక్కడి నుంచి వచ్చిన జల ఇదనమాట. దీన్ని సంజీవని వాటర్ అంటారు అనమాట. ఇక్కడ ప్రజలు 65% ఇక్కడ ఉండే ప్రజలు, ఉదయగిరి ప్రజలు ఈ వాటర్ని తాగుతున్నారు. ఈ వాటర్ తాగిన సకల రోగాలన్నీ పోతాయని ఇక్కడ ప్రజలకి నమ్మకం అనమాట. చూడండి, ఇది సంవత్సరానికి 365 రోజులు వాటర్ వస్తూనే ఉంటాయన్నమాట ఇక్కడ. ఇంకో మిస్టరీ ఏంటంటే, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు కనిపెట్టలేకపోయారు. శాస్త్రవేత్తలు కూడా అంత ప్రాముఖ్యత చెందిందనమాట ఈ వాటరు. చూద్దాం. చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి వాటరు. వాటర్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకా పైకి వెళ్దాం. చూడండి అబ్బా, చాలా హైట్ ఉంది. మొత్తం ఫారెస్ట్, నల్లమల ఫారెస్ట్ అన్న పక్కన చూడండి, మొత్తం నల్లమల ఫారెస్టే. ఇప్పుడు చాలా హైట్లో ఉన్నాం.
చూడండి ఎంత కష్టంగా ఉందప్పా.